హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. శ్రీ మల్లికాస్ కిచెన్ .comలోకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ మనం చేసిందంటే ఎగ్ బూజీ. ఇది ముంబై ఏరియాలో చాలా ఇష్టంగా తినే రెసిపీ, చాలా బాగుంటుంది. నేను ఆ స్టైల్లో చేసి చూపించాను. ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. మన కిచెన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. ముంబై ఏరియాలో రుచులు మన ఆంధ్రాలో చూపించాలనే ఒక సంకల్పంతోనే ఇది మీ అందరి దగ్గరికి తీసుకువచ్చాను. ఎలా చేశానో చూద్దామా? ముందుగా ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుందాం. ఫ్యాన్ కానీ బాండి కానీ ఏదైనా ఒకటే. అందులో ఒక గంటి ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. వాటిని ఏంటంటే ఈ విధంగా కొట్టి అందులో పోసుకోవాలి. ఓకేనా? మీకు ఏంటంటే ఈ టైప్లో చేద కాకపోతే ముందుగానే ఒక దేనితైనా పగలగొట్టుకుని ఒక బౌల్లో పోసుకునేసి ఆ తర్వాత కూడా ఇందులో పోసుకోవచ్చు. నాకేంటంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను అన్నట్టు. ఓకేనా? కాకపోతే ఏంటంటే మీరు నన్ను ఏమీ అనుకోవద్దు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఏంటంటే నా స్టైల్లో చేశాను. నేను అక్కడ ముంబైలో ఏంటంటే దాదాపు 2 ఇయర్స్ అక్కడ ఉన్నా. అప్పుడు ఇవన్నీ నేను నేర్చుకున్నాను అన్నట్టు. దీంట్లో కాస్త బ్లాక్ పెప్పర్ వేసుకునేసి ఒక సగం చెంచా ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి. వేసినాక ఏం చేద్దామంటే దీన్ని కాస్త అలా కలుపుకోవాలి. ఇదేంటంటే ఫస్టే మనం గుజ్జుగా కలిపినవంటే చిదురు అవుతుంది. అందుకని చెప్పేసి కాస్త కుదురుకునే విధంగా మనం లైట్గా ఈ మసాలా మాత్రం దానికి ఈ సాల్ట్ ఇవన్నీ కాస్త గుడ్డు మొత్తానికి కలిసే విధంగా లైట్గా అనేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచాలి. ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడుగున కుదురుకున్నది కాబట్టి ఇప్పుడు మెల్లిగా దాన్ని తిరగేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే దాని ప్రాసెస్ తర్వాత చేద్దాం. ముందు ఏంటంటే ఈ టైప్లో మనం తిరిగేసుకున్న తర్వాత లైట్గా దీన్ని చిన్న ముక్కలుగా, అంటే మనకి ఏ సైజు అవసరమో ఆ సైజు ముక్కలుగా ఈ టైప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీదకించి చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఇదేంటంటే ఒక్కొక్క కలర్లో మనకి సూపర్ ఎంట్రీ ఇస్తుంది. ఫస్ట్ నాకు బ్లాక్ పెప్పర్తోని కొంచెం బ్లాక్ కలర్లో ఇచ్చింది, ఇప్పుడు పసుపుతోని ఎల్లో కలర్లో ఇచ్చింది. ఇప్పుడు చూడండి రెడ్ చిల్లీ వేసా, అంటే కారపొడి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏ కలర్లో వస్తుందో సూపర్గా కనపడుద్ది. కానీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తాయి. కాకపోతే ఏంటంటే దీన్ని మిస్ కావద్దు, స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఏ విధంగా చేయాలో. చూడండి ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువ శాతం వేగనివ్వాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. కానీ ఒక్కటి, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, మరి తక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసినా కూడా తినలేము, తక్కువ వేసినా మాడు వాసన వస్తుంది. ఈ టైప్లో లిమిట్లోనే వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అదే ఫ్యాన్లోనే ఇంకొక గంటె నూనె వేసి దాంట్లో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలుకలు ఇవి వేశాక 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. వేసిన తర్వాత ఎర్రగడ్డ ముక్కల్ని నేనైతే ఒక 3 తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, అంటే ఆ గడ్డ సైజును బట్టి. నేనైతే ఒక 3 తీసుకొని కట్ చేసి అందులో వేసి చిన్న ముక్కలుగా. క్యాప్సికమ్ కూడా నేను ఒక చిన్న కాయ తీసుకున్నాను అన్నట్టు, దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నాను. ఇంకా ఇందులో క్యారెట్ కానీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇందులో కాస్త పసుపు అలా వేసిన తర్వాత బాగా కలబెట్టాలి. ఇట్లా మంచి కలర్ వచ్చే విధంగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి స్మెల్ వచ్చే కరివేపాకు తీసుకునేసి అందులో వేసుకుందాం. వేసిన తర్వాత దాన్ని కాస్త చిటపటలాడివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను ఫ్రెష్గా అలా పచ్చాగా దంచిన, మరి పేస్ట్ లాగా కాకుండా. ఓకేనా? ఇది కాస్త అలా పంట కింద పడుతుంటే సూపర్గా ఉంటుంది. టమోటాలను కూడా నేను ఒక 2 తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసాను. ఇప్పుడు ఇదేమవుద్దంటే పేస్ట్ టైప్లో కాకుండా ఒక గుజ్జు టైప్లో సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. చూడండి ఈ టైప్లో బాగా కూర్చుండిపోద్ది ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు దీంట్లో స్పైసీ తగ్గట్టు కారం వేసుకునేసి
ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నాం. కారం ఏంటంటే నేనైతే ఒక గంట వేసాను, మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఈ మసాలాలు కాస్త వేగటానికి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలి. నూనె సపరేట్ అయ్యేదాకా ఉడికిన తర్వాత 1 గ్లాసు నీళ్ళు అందులో పోసుకుందాం. పోసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ మసాలాలు కానీ ఇవన్నీ కూడా ఏకమయ్యి బాగా ఉడకటానికి ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు మంట హైలో పెట్టుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే నీళ్ళు పోస్తున్నాం కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విడిసి అందులో వేసుకునేసి ఇప్పుడు 1 స్పూను గరం మసాలా అలా మీదకించి చల్లేసుకుందాం. చల్లేసి ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే కాస్త అలా ఉడకనివ్వాలి. కలబెట్టుకుంటూ కాస్త అలా ఉడకనివ్వాలి. ఉడికితే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని అందులో వేసుకుందాం. వేసిన తర్వాత వీటిని మనం బాగా కలబెట్టాలి. ఇది ఎలా అంటే ఆ లోపల ఉన్న పేస్ట్కి ఇది బాగా కలిసే విధంగా కలబెట్టి ఇంకాసేపు అలా దమ్ అనగనివ్వాలి, ఒక 2 నిమిషాలు. ఓకేనా? ఈ టైప్లో దమ్ అనగిన తర్వాత చూడండి, చూసిన తర్వాత స్మెల్ ఏమన్నా ఉంటుంది. ఓకేనా? మీదకించి కొత్తిమీర కాస్త అలా చల్లుకునేసి చూడండి. ఇది ఎలా అంటే రైస్ కానీ, రోటీ కానీ, చపాతీ కానీ, పుల్కా కానీ దేంట్లోకైనా సరే నెంబర్ 1గా ఉంటుంది. అక్కడ ఎక్కువ శాతం ముంబైలో ఎలా తింటారో తెలుసా? మనం ఇక్కడ బన్ రొట్టి, డబల్ రొట్టి అంటాం, చూసారా? అలాంటి దాంట్లో పెట్టుకొని తింటుంటారు. అక్కడ ఇది తినని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. ఇది ఒక స్పెషల్ అక్కడ, అంత బాగుంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మనం ఇక్కడ చపాతీలో, పరోటాలో, పుల్కాలో ఇలాంటి అన్నిటిలో కూడా ఇది సూపర్గా ఉంటుంది అన్నట్టు మనకి.